హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ హెల్తీగా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటిని వేడి వేడిగా తిన్నా ఇంకా చల్లారాక తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టివ్వచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ బియ్యాన్ని 2 సార్లు కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి పెట్టానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. అలా కాకుండా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలంటే 4-5 గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా రుబ్బి తీసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండేలా పిండిని మిక్సీ పట్టి తీసుకోవాలండి. మొత్తం బియ్యాన్ని ఇలాగే మెత్తగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోకి ఉల్లిపాయ, క్యారెట్టు, క్యాబేజీ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవే కాకుండా మీకు నచ్చే ఏ వెజిటబుల్స్‌నైనా ఇలా చిన్నగా కట్ చేసి కానీ, తురిమి కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్‌ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక శనగపప్పు ఇంకా మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా అయ్యి కరివేపాకు క్రిస్పీగా అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకున్న బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనిక్కడ దీంట్లోకి ఒక ఆలూను కూడా ఇలా కట్ చేసి వేస్తున్నానండి. ఆలూను కట్ చేసి పెడితే నల్లగా అవుతుంది కాబట్టి కట్ చేశాక నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. పిండిలో వేసిన పోపు ఇంకా కూరగాయ ముక్కలన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఒక స్పూన్ మిరప్పొడిని కూడా వేసి కలుపుకోవాలండి. కూరగాయ ముక్కల్ని వేసి కలిపాక పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్‌ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కలిపిపెట్టిన మిశ్రమాన్ని 2 స్పూన్లు వేసుకొని సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీంట్లో కూరగాయ ముక్కలన్నింటినీ పచ్చిగా వేసాం కాబట్టి స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి నిదానంగా ఉడికిస్తే కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకుంటే సైడ్స్ క్రిస్పీగా అయి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇంకా దీంట్లోకి ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే ఇలా తినేసేయొచ్చండి. లేదంటే ఆవకాయతో కానీ, ఇంకా పెరుగుతో కానీ సర్వ్ చేయొచ్చు. సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్‌లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.